రైట్ హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ భారీ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటనలో 17 మంది మరణించారు. 8 మంది చిన్నారులు ఉన్నారు. ఇక భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అటు పొగకి ఊపిరి సలపక కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. కొంతమందికి హాస్పిటల్లో వైద్యం అందుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ చందు. ఈరోజు ఉదయం ఏదైతే 6 గంటల ప్రాంతంలోని పాత బస్తీ చార్మినార్ దగ్గర మీర్ చౌక్లోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలోని ఇప్పటి వరకు కూడా సుమారు 16 మంది చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఏదైతే ఈ చార్మినార్లోని ఈ పర్ల్స్ అంటే కృష్ణా పర్ల్స్ ఏదైతే ఉందో ఆ పై అంతస్తులోనే ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలోనే ఇంట్లోనే అందరూ సుమారు 30 మందికి అయితే అక్కడైతే ఉన్నారు. ఈ 30 మంది కూడా అక్కడ ఉన్న నేపథ్యంలోని ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగగానే ఒక్కసారిగా ఏదైతే ఏసీకి సంబంధించిన ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఏదైతే ఉంటుందో ఆ ఏసీ కంప్రెషర్ ఏదైతే ఉంటుందో అది పేలి పూర్తిగా ఒక్కసారిగా మంటలు అయితే వ్యాపించాయి. ఈ మంటలు వ్యాపించడానికి వెంటనే కూడా ఆ స్పాట్లోనే 3 అయితే చనిపోవడం జరిగింది. వెంటనే ఇక్కడ ఉన్న స్థానికులు ఫైర్ సిబ్బందికి అలాగే పోలీస్ అధికారులు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలోని వెంటనే వాళ్ళు 6:15 కల్లా ఏదైతే ఇక్కడ ఘటనా స్థలానికి 10 ఫైర్ ఇంజన్లు అయితే చేరుకున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ఏసీ కంప్రెషర్ పేలడంతో కూడా ఒక్కసారిగా పూర్తిగా మంటలు మొత్తం గట్టిగానే వ్యాపించినాయి. ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది కూడా మంటలను అయితే అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ చేసి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకోవడంతో కూడా ఇప్పటి వరకు కూడా 16 మంది అయితే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా భవనం మొదటి అంతస్తులో మంటలు అయితే చెలరేగడంతో కూడా ఈ ఘటనలో 16 మంది అయితే మృతి చెందారు. మృతుల్లో ముఖ్యంగా చిన్నారులే ఎక్కువ మంది ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగగానే పూర్తిగా పొగ వ్యాపించింది. పొగ వ్యాపించగానే ఎవరికి కూడా ఊపిరాడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా అలాగే మలక్పేటలో యశోద డిఆర్డిఓ అపోలో ఆసుపత్రికి అయితే తరలించారు. కొందరు ఘటనా స్థలంలో మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందారు. ముఖ్యంగా ఈ ఏసీ కంప్రెషర్ ఏదైతే పేలిందో దానికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనాకైతే రావడం జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలడంతో కూడా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందంటూ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ఒక ప్రాథమిక అంచనా అయితే వేయడం జరిగింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ పోలీస్ సిబ్బంది చేరుకొని సహాయక చర్యలు చేపట్టి మంటలు అదుపులోకి అయితే తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు అయితే తీసుకురావడం జరిగింది. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు అయితే చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసర ప్రాంతాలలో కూడా దట్టంగా పొగ కమ్ముకోవడంతో కూడా శ్వాస తీసుకునేందుకు కూడా స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ముఖ్యంగా మృతులు చూసుకున్నట్టయితే రాజేంద్ర కుమార్, అభిషేక్ మోదీ, సుమిత్ర, మున్నీబాయ్, ఆరుషి జైన్, శీతల్ జైన్, ఇరాజ్, హర్షాలి గుప్తా, రజనీ అగర్వాల్, అన్యా మోదీ, పంకజ్ మోదీ, వర్షా మోదీ, ఇదిక్కి మోదీ, రిషబ్, అలాగే ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఇలా 16 మంది అయితే ఇక్కడైతే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా అగ్నిమాపక సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో 16 మంది చనిపోవడం బాధాకరం అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా అధికారులకు సీఎం అయితే ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తదితరులు ప్రమాద స్థలాన్ని కూడా పూర్తిగా పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ ఏదైతే అందించాలంటూ కూడా ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. గుల్జార్ హౌస్ వద్ద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈరోజు ఉదయం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి కూడా తెలుసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రమాదం జరిగిందంటూ కూడా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి సంఘటనా స్థలికి రాబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా చార్మినార్ పరిసర ప్రాంతాలు చాలా నియర్గా కూడా ఉంది మీర్ బజార్. మరి ఎప్పుడు రద్దీగా ఉంటుంది, అందులోని వాళ్ళ సండే. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు, అటువైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు కదా, ఎలా ఉంది సిచ్యువేషన్? చందు, ఏదైతే ఈ చార్మినార్ మీర్ చౌక్ వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మరికొద్ది సేపట్లోని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికైతే చేరుకోనున్నారు. ఇక్కడ చేరుకొని ఇక్కడ ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందని అధికారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని ఎవరిని ఉండనీయకుండా పోలీసులు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ బ్యారిగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేసి పోలీసులు
పోలీసులు ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ చార్మినార్ ఏరియా అనేది చాలా కంజెస్టెడ్ ఏరియా. ముఖ్యంగా ఇక్కడ చిరు వ్యాపారులు బిజినెస్ చాలా ఎక్కువగా జరుగుతుంది. దీంతో ఆదివారం కావడంతో కూడా ఒక్కసారిగా జనాలు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకుంటారు. ఎందుకంటే చార్మినార్ని సందర్శించేందుకు ముఖ్యంగా ఆదివారాలు అలాగే హాలిడేస్ సమయంలోనే ప్రజలు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 6 గంటలకి ఈ యాక్సిడెంట్ ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ముఖ్యంగా పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అధికారులతో మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ని ఇక్కడికి పంపించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పరిస్థితిని అంతా కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అలాగే మరికొద్ది సేపట్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికైతే రానున్నారు. ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇక్కడ పరిస్థితిని అంతా కూడా సమీక్షించనున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయలు పరిహారం అందించాలంటూ కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50,000 చొప్పున పరిహారం అందిస్తామంటూ కూడా ఇప్పటికే నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకుంటామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రాణ నష్టం అయితే భారీ ఎత్తున అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఇన్సిడెంట్లోనే 16 మంది చనిపోవడం జరిగింది. ఇందులో ముఖ్య కారణం చూసుకున్నట్టయితే ఏసీ కంప్రెసర్ పేలడం. అంటే ఇక్కడున్న ఏరియాస్లోని ఈ బిల్డింగ్కి సంబంధించి అంటే ఇప్పుడు మనం చూస్తున్న కృష్ణ పెరల్స్ పైన మొదటి అంతస్తు బిల్డింగ్కి సంబంధించి ఆ కరెంట్ సప్లై అనేది కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మన విజువల్స్లో చూడవచ్చు అందులో 2 ఏసీలు ఉన్నాయి. 2 అవుట్ కంప్రెసర్లు కూడా బయటకైతే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో లోపల ఉన్నది ఒకటైతే పేలడం జరిగింది. ముఖ్యంగా ఈ కరెంటుకి సంబంధించి కూడా ఆ హై ప్రెషర్ కూడా ఈ ఏసీలు అయితే తీసుకోలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇక్కడ ఈ ఏసీ కంప్రెసర్ పేలడం అలాగే ఒక్కసారిగా వాళ్ళందరూ పడుకున్న సమయంలోని ఇది పేలడంతో కూడా స్పాట్లో 3 అయితే చనిపోవడం జరిగింది. మిగతా వారందరినీ కూడా ఏదైతే ఇప్పటికే రెస్క్యూ అయితే చేశారు. రెస్క్యూ చేయడమే కాకుండా వాళ్ళ ప్రస్తుతం ఆసుపత్రిలో క్షతగాత్రులందరినీ కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే ఇక్కడైతే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా ఇక్కడైతే ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది అయితే ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న అసలు ఏం జరిగింది ఈరోజు మార్నింగ్ మీరు ఏం చూసారు ఇక్కడ? सर तेलुगु नहीं आता मेरे को, हिंदी में बोलता हूँ। वो लोग 6:10 को इधर ऐसा प्रॉब्लम हुआ। दो लेडी ठहरा हुआ था। वो लोग बोला था हमारा फैमिली है भैया बचाओ 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 बोला। तो हम लोग पूरा मिलके 5 दोस्त था, ये हम लोग मिलके पूरा हम लोग अंदर घुस गया। शटर तोड़ के ऐसा घुस गया अंदर घुसने के बाद में भी एक दीवार था, एक दीवार को भी हम लोग तोड़ने में एक 45 मिनट कुछ लगे। वो तोड़े बाद में पूरा हुकूमत आ गया। पूरा हुकूमत आके हम लोग के साथ कॉपरेट करके पूरा अंदर उतरे। तो आँच बहुत था अंदर, आज बहुत थोड़ा थोड़ा बुझाए करे बाद में हम लोग एक रूम में लॉक तोड़ के घुसे अंदर। तो वहाँ पर एक लेडी ऐसा पूरा बच्चों के साथ पकड़ के ऐसा डेट हो गया। कितने आदमी है अंदर से? एक रूम में 7 था, सेकेंड फ्लोर पे 6 था। ये फायर ऑफिसर्स और पुलिस ऑफिसर्स के कितने टाइम आ रहा है? पूरा चारमीनार पीएस था, इमीडिएट पूरा था। और सरकल साहब है वो बहुत कॉपरेट करा हमारे साथ। वो खुद भी वो मतलब वो जम किया ऊपर, हमारे साथ था। वो भी पूरा साथ लेके किया काम और अच्छा वक्त था उसका भी। मगर अफसोस किसी को बचा नहीं सके मैडम, किसी को बचा नहीं सके। वो पूरा जल गया था, पूरा जल गया था। वो ऑक्सीजन नहीं मिलने के कारण उन लोगों का अनफॉर्चुनेटली डेथ हो गया। डोर्स नहीं खुला। बच्चा आदमी का कितने? 4 है, 4 है बेबीज, 4 है। और ओल्ड है 2 और बाकी ऐसी लेडीज है, यंगेज है। वो लोग भी चलेगा पूरा। वो हम लोग उठाया, उन लोग को तो वो स्किन निकल गया। स्किन हाथों को लग रहा है? मेरा हाथ जल गया, इनका पैर वैर भी जल गया पूरा। और भी दोस्त हैं, उन लोग को भी जख्मी है। हम लोग 5-6 लोग गया था अंदर। बस एक इंसानियत के नाते गया साहब, इंसानियत के नाते गया। ऐसा नहीं है हिंदू मुस्लिम कुछ नहीं, जिसका जरूरत जब पड़ा वो भाग के आना, वो हिसाब से हम लोग चल गए अंदर। మొత్తానికి ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం ఏదైతే 3 ఫేజ్ కరెంట్ అయితే ఇక్కడైతే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న ఏసీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏసీ కంప్రెషర్లు ఆ కరెంటు సప్లైకి కూడా ఇది సరిపోవనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ హై ప్రెషర్ ఎక్కువైపోవడంతో కూడా ఒక్కసారిగా ఏదైతే ఆ కంప్రెషర్ పేలిపోయింది. ఇమీడియట్గా ఏదైతే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయితే రావడం జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్ రావడంతో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ చార్మినార్ దగ్గర మాత్రం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడున్న ఏదైతే ఇన్సిడెంట్ దగ్గరికి ఎవరిని అలౌ చేసే పరిస్థితి
పరిస్థితి అయితే లేదు. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికైతే రానున్నారు. ఇంతకుముందే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఫోన్లో ఏదైతే మృతుల కుటుంబాలతో మాట్లాడడం జరిగింది. నేరుగా పొన్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకొని సీఎంకి ఫోన్ చేసి మరి వాళ్ళతో మాట్లాడించడం కూడా జరిగింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటానంటూ కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లో సీఎం ఇక్కడికైతే చేరుకొని ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేస్తారు. చందు కుమార్, ముఖ్యంగా ప్రమాదం జరిగిన టైంలో అంటే ఆ మంటలు పొగకి దాటికి కూడా